టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? మళ్ళీ ఒకసారి బాగా ఆలోచించుకో. ఇందుగారు నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గౌరవమైంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉంది, ఎంతో కొంత కేరింగ్ ఉంటుంది. నువ్వు మా ఫ్రెండ్షిప్ని మరోలా చూడడం నేనేమాత్రం భరించలేకపోయాను. అందుకే చెప్తున్నాను, నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా, మా రిలేషన్షిప్ని అర్థం చేసుకోలేకపోయినా మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేం. అందుకే నేను నిశ్చితార్థాన్ని రద్దు చేసుకో అని చెప్పాను. ఐఎమ్ సారీ. నువ్వు సారీ చెప్పాలనో మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొచ్చి నువ్వేదో తప్పు చేశావని నిన్ను దెప్పి పొడవాలనో నా ఉద్దేశం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ మనసులో ఎలాంటి అనుమానాలు గాని ఎలాంటి అపోహలు గాని లేకుండా మైండ్ క్లారిటీతోనుంటే ఈ నిశ్చితార్థం చేసుకుందాం, లేకపోతే లేదు. నేను ఇలా మాట్లాడడం నీకు హర్టింగ్గా ఉందేమో, కానీ నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకో. లేదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. మీరు నాకు కావాలి. థ్యాంక్స్. హిందూ కోసం నాతో నిశ్చితార్థమే వద్దనుకుంటాడా? నాతో పెళ్ళే వద్దనుకుంటాడా? అంత దగ్గరగా ఫీల్ అవుతున్నాడా తనని? క్లోజ్ ఫ్రెండ్ కాదు అని ఒకవైపు చెప్తూ ఉన్నా తను ఎంత క్లోజో చెప్పకనే చెప్తున్నాడు ఈయన. ఎస్పీ రావు గారు, వీరు మా వియంకులు రాజారావు గారు. నమస్కారం అండి. మా వియ్యపురాలు దేవకి. నమస్తే. వాళ్ళ అమ్మగారు శకుంతలమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈ అమ్మాయి మా కాబోయే అల్లుడు గారి చెల్లి. నమస్తే అండి. నమస్తే అమ్మా. రాజారావు గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నమాట. అయ్యో లేదండి, పెద్దబ్బాయి కూడా ఉన్నాడు. ఒక్క నిమిషం. బాబు మీరు రండి. ఈయన మా కాబోయే అల్లుడి గారికి అన్నయ్య, పేరు నందు. ఓ నమస్కారం అండి. నమస్కారం అండి. రామ్మా, తను మా పెద్ద కోడలు. ఓ పేరు మధు. నమస్తే అమ్మా. మా కంపెనీలోనే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేస్తుంది. ఓ కోడల్ని కూడా బిజినెస్ ఉమెన్ని చేశారన్నమాట. అవునులేండి, వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వాళ్ళ వారసుల్ని అదే రంగంలో ప్రోత్సహించడంలో ఆశ్చర్యమేముంది? అయినా మీ పెద్ద కోడల్ని కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచే తీసుకుని వచ్చుంటారు. వీళ్ళ నాన్నగారు ఏ ఇండస్ట్రీ నడుపుతున్నారు? అదేం లేదండి, వీళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పెద్ద హోదానే అయి ఉంటుంది. అది కూడా కాదండి, సాధారణ ఉద్యోగి, నా ఫ్రెండ్. రామా, ఒకసారి ఇలా రారా. అమ్మ రమణి, మీరు కూడా. మా పెద్ద కోడలి తండ్రి రామచంద్ర. నమస్తే. నమస్తే. వాళ్ళ అమ్మగారు రమణి. నమస్తే అమ్మా. వాళ్ళు మా కోడలి నాన్నమ్మ, అక్క. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఓహో, మీ పెద్ద కోడల్ని మిడిల్ క్లాస్ నుంచి తీసుకొచ్చి పెద్ద త్యాగమే చేశారు. ఒక రకంగా మా గీత అదృష్టవంతురాలే. ఇంటికి రెండో కోడలుగా వెళ్ళిన పెద్ద కోడలు హోదానే వెలగబెట్టొచ్చు. రామా, మీరు వెళ్ళి కూర్చోండి.
కూర్చోండి అందరూ.